యాజ్ అ స్టార్టప్ ఓనర్, యాజ్ అ బిజినెస్ ఓనర్ ఒకసారి ఆలోచిద్దాము. ఒక స్టార్టప్ ఫెయిల్ అయింది అనుకుందాం, ఏం చేస్తాం? రెండో స్టార్టప్ పెడతారా? రెండోది కూడా ఫెయిల్ అయింది, మూడోది ఫెయిల్ అయింది, నాలుగోది పెడతారా? నాలుగోది పెట్టారు, ఆల్మోస్ట్ హిట్ అవుతున్న టైంలో ఇంకొక హర్డిల్ వచ్చింది, ఆపేస్తారా? భగీరథుడు ఫోర్త్ స్టార్టప్ అప్పుడు, ఫోర్త్ ప్రయత్నం అప్పుడు జూన్ మార్చి వచ్చి మొత్తం గంగను తాగేస్తే కూడా భయపడకుండా ఇంకొక స్ట్రాటజికల్ స్టాక్ మేనేజ్మెంట్ చేసి మరి స్టేక్ హోల్డర్షిప్ ఇచ్చి మరి గంగని వాళ్ళ పూర్వీకులు ఎవరైతే సగరులు ఉన్నారో 60,000 మందిని పితృతర్పణం చేసే భగీరథ ప్రయత్నం అని చెప్పి ఇన్ని రోజులుగా మన అందరిలో మన పాఠ్య పుస్తకాల్లో కూడా మిగలడానికి కారణం ఏంటి? అదే భగీరథ ప్రయత్నం స్టార్టప్లో కూడా ఉంటే మన స్టార్టప్ ఎంత గ్రో అవుతుంది? ఈ 4 స్టార్టప్స్ ఏంటి అసలు చిన్నగా చెప్పుకుందాం. కథ మనందరికీ తెలిసిందే, చాలాసార్లు మనం చదువుకున్నాం కూడా. భగీరథుడు ప్రయత్నం చేసింది, గంగను తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కోసమో వాళ్ళ భార్య కోసమో కాదు, వాళ్ళ తాతల కోసం. అది కూడా ఎవరు? గంగను ఫస్ట్ టైం దించింది భగీరథుడేనా? దానికంటే ముందు ప్రయత్నం జరిగిందా లేదా? సగరుడు ఎవరైతే అయోధ్యను పరిపాలించిండో అతను కూడా గంగను నీళ్ళ మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఫెయిల్ అయ్యిండు. చనిపోయే దిశలో ఆల్రెడీ తను ఒక రాజు, అయోధ్యని పరిపాలిస్తున్న రాజు సగరుడు. ఆ రాజ్యాన్ని తన కొడుకు అంశమంజుడికి ఇచ్చేసి మనమడు అంశమంజుడికి ఇచ్చేసి పరిపాలించేసుకొని నేను తపస్సు చేసుకుంటాను గంగ కోసం అని చెప్పేసి అని వచ్చి మళ్ళీ గంగ కోసం తపస్సు చేస్తాడు. అతను ఫెయిల్ అయిపోతాడు. ఈసారి అంశమంజుడు ఏం చేస్తాడు? ఎట్లాగో నాన్న ఫెయిల్ అయింది, ఈసారి నేను ఫెయిల్ కాకూడదని మళ్ళీ తను తపస్సు చేస్తాడు. మరి రాజ్యం ఎవరికి ఇవ్వాలి? ఈసారి తన కొడుకు దిలీపుడికి ఇస్తాడు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటాడు. గంగ అయినా రాలేదు. ఈసారి దిలీపుడి కొడుకు భగీరథుడు పుట్టాక, భగీరథుడికి పట్టాభిషేకం చేశాక దిలీపుడు మళ్ళీ వెళ్తాడు తపస్సు చేయడం కోసం. ఎవరి కోసము? ఆ సగరులు ఎవరైతే కింద పాతాళంలో ఉన్నారో వాళ్ళకి పితృతర్పణం వదలడం కోసం. గంగ అయితేనే కరెక్ట్ అని తెలిసాక మళ్ళీ తపస్సు చేయడానికి బయటికి వెళ్తాడు. మన స్టార్టప్, మన ఇండస్ట్రీలో మన సొల్యూషన్ని తీసుకొచ్చి ఎంతమంది స్టార్టప్లు లైన్లో ఉన్నారు, ఎంతమంది బిజినెస్లు పెట్టి సేమ్ సొల్యూషన్ ఇస్తున్నారు యాజ్ యువర్ ప్రోడక్ట్ అండ్ యువర్ సర్వీస్ డస్. అయినా సరే మనం కొత్తగా ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ మనం కూడా ఇంకో తపస్సు చేస్తున్నాం. స్టిల్ వి ఫెయిల్ అయినా సరే భగీరథుడు ఈసారి ఫెయిల్ అవ్వలేదు. తనకు మనవాళ్ళు కొడుకులు లేకుండే ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పేసి అని బయటకు వచ్చిండు. మళ్ళీ తపస్సు స్టార్ట్ చేసిండు. ఈసారి చూడండి గమ్మత్తు, భగీరథుడు రాగానే ఫస్ట్ ప్రయత్నంలోనే హిట్ కొట్టలేదు. ఫస్ట్ బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. గంగ అనుమతి తీసుకొని బ్రహ్మ ఓకే నీకు గంగ నేల మీదకి వస్తుంది, కానీ తనని తట్టుకోలేరు కాబట్టి శివుడు మాత్రమే తట్టుకుంటాడు కాబట్టి తన కోసం తపస్సు అంటాడు. ఇదేం మెలిక? సరే భగీరథుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. మీరు స్టార్టప్ పెట్టినప్పుడు ఫండింగ్ విషయంలోనూ, ప్రోడక్ట్ విషయంలోనూ, ఎంప్లాయీ విషయంలోనూ, టీం విషయంలోనూ, మేనేజర్ విషయంలోనూ ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో హర్డల్స్ వస్తాయి. లైక్ శివుడి కోసం తపస్సు చేయడం అంత ఈజీ కాదు. ఈవెన్ దో అవును, ఈ విషయం కూడా ఒకటి అంటే ఈ ప్రవచనాల్లో అందులో వింటూ ఉంటాను. శివుడు భోళాశంకరుడు కరెక్టే, కానీ తపస్సు చేస్తే ఎంత ఘోరమైన తపస్సు చేస్తే మాత్రమే తను ప్రసన్నం అవుతాడు. విష్ణువు ప్రసన్నం చాలా కష్టం, చాలా ఈజీ. ఇట్లా ముక్కేస్తే విష్ణు వస్తాడు, కానీ అంత ఈజీగా తను వరాలు ఇవ్వడు. చాలా మెలికలు పెట్టి వరాలు ఇస్తాడు. ఇది ఒక నానుడి నడుస్తూ ఉంటుంది. సో మరి ఇప్పుడు శివుని ప్రసన్నం చేసుకోవాలంటే భోళాశంకరుడు ఏం అడిగినా అది ఇస్తాడు, కానీ తపస్సు ఎంత కఠినంగా ఉంటే మాత్రమే తను ప్రసన్నం అవుతాడు. మరి ఎలా తపస్సు చేయాలి? ఈసారి 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు భగీరథుడు. మీరు ఫండింగ్ రాకపోతే ఎంత తపస్సు చేశారు, ఎంతమందిని అడిగారు? సరే కొన్ని బిజినెస్లో ఫండింగ్ కోసమే వెయిట్ చేయవు, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ తోటే రన్ అవుతాయి. రన్ చేస్తారు, ఫస్ట్ క్లయింట్ రాడు, సెకండ్ క్లయింట్ రాడు, థర్డ్ క్లయింట్ కోసం వెయిట్ చేయాలి కదా, అమౌంట్ స్పెండ్ చేయాలి కదా. 12 years భగీరథుడు ప్రయత్నం చేస్తే ఒక్కసారి శివుడు ప్రత్యక్షమవుతాడు, సరే నేను చూసుకుంటానంటాడు. కానీ ఇక్కడ విషయము శివుడిలోనో భగీరథుడిలోనో లేదు. గంగ తల మీదకి వచ్చాక భూమి మీదకి వచ్చాక తల పొగరుతో, ఈ పదం వాడొచ్చో లేదో తెలియదు, కానీ చాలా బుక్స్లో మెన్షన్ చేస్తుంది కూడా, పొగరుతో అని ఒక పదం కూడా వాడారు చాలామంది. సో అదే పదం నేను ఇక్కడ వాడుతున్నాను. పొగర వచ్చేస్తుంది అనమాట, ఈగోయిస్టిక్, అంటే నన్ను ఆపేంతటోడు ఎవరున్నారు అని చెప్పేసి. ఈ విషయం శివుడికి తెలియదా? శివుడికి తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తాడు? యాక్చువల్లీ కొంత భూమి మీదకి వదలాల్సింది మొత్తం చుట్టేస్తాడు, ఒక్క చుక్క కూడా బయటికి రానివ్వకుండా. హర్డిల్ వచ్చింది, క్లయింట్ వచ్చాడు, కానీ నిన్ను పని చేయించుకొని నీకు పైసలు ఇవ్వకుండా పోయిండు. ఇదే పరిస్థితి భగీరథుడు. ఏం చేయాలి ఇప్పుడు? మరి మళ్ళీ తపస్సు చేస్తాడు, కానీ ఈసారి నార్మల్ తపస్సు కాదు, ఒంటి కాలు మీద తపస్సు. నీకు ఒక ప్లాట్ఫామ్ పనిచేయలేదు, ఇన్స్టాగ్రామ్ పనిచేయలేదు, ఫేస్బుక్ పనిచేయలేదు, లింక్డ్ఇన్ ట్రై చేయలేదు, పింట్రెస్ట్ ట్రై చేయి. ఈ ఛానల్స్ని మార్చుకోవాలి కదా. లైక్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంది అనుకుందాం, మనం ఒక మాదాపూర్లో పెట్టాము, ఒక అమీర్పేటలో పెట్టాము, 2 పనిచేయలేదు. వనస్థలిపురంలో పెట్టు, నాగోల్లో పెట్టు, ఉప్పల్లో పెట్టు, అవి పనిచేయలేదు. సికింద్రాబాద్లో పెట్టు. హైదరాబాద్ ఎంత పెద్దది, తెలంగాణ ఎంత పెద్దది, అసలు ఇండియా ఎంత పెద్దది. థింక్ బియాండ్.
ఒక దగ్గర ఒక ఏరియాలో పనిచేయకపోతే ఇంకో ఏరియాలో సొల్యూషన్ ఉంటుంది. భగీరథుడికి గంగ మొత్తం చుట్టేసుకున్నాడు శివుడు రావడానికి పరిస్థితి లేదు, ఇంకా మొత్తం గంగను చుట్టేశాడు అన్నప్పుడు ఇంకొక సొల్యూషన్ దొరికింది తనకి. ఏమని? ఇంకొక తపస్సు చేయాలి అని. కానీ ఈసారి ఎట్లాంటి తపస్సు? ఒంటి కాల మీద తపస్సు. నీ దగ్గర 10,000 ఉంటే, 20,000 ఉంటే, 50,000 ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువలో మార్కెటింగ్ కావాలనుకుంటే, కానీ మార్కెటింగ్ చేయాలి, బిజినెస్ ఎక్స్పాన్షన్ జరగాలి, నీ స్కేలబిలిటీ పెంచుకోవాలి. టీం ఒకవేళ ఫండింగ్లో ప్రయత్న లోపం ఏమీ లేదు, అట్లీస్ట్ నీకు టీమ్ మేనేజ్మెంట్ రావాలి కదా, హెచ్ఆర్ మేనేజ్మెంట్ రావాలి కదా. భగీరథుడు చేశాడు హెచ్ఆర్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్. తను స్టేక్ హోల్డర్షిప్ కూడా ఇచ్చాడు, అది కూడా చెప్తాను. ఎంత డిసిప్లినరీ అప్రోచ్ చూడండి. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ థియరీ డిసిప్లినరీ అప్రోచ్ ఫ్రమ్ భగీరథ. మొత్తం శివుడు ఆపేశాడు, శివుడు మళ్ళీ ఇంకొక తపస్సు చేశాడు. ఇంకొక స్టార్ట్ అయింది అక్కడ. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ప్రతిసారి వెనెవర్ అయితే స్టార్ట్అప్ లైన్ ఎక్స్టెన్షన్గా భావించండి. ఇది ఒక థియరీ ఉంటుంది లైన్ ఎక్స్టెన్షన్ అని. అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఐడియాలోనే కొంచెం చేంజెస్ చేస్తే కొత్త ఐడియా కొత్త స్టార్ట్అప్ కింద కన్వర్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ తపస్సుకి అతను ప్రసన్నం అవ్వకపోతే ఒంటికాల మీద తపస్సుకి అవుతాడన్న సొల్యూషన్ తెలుసుకొని ఆ తపస్సు చేసాడు. ఈసారి కూడా శివుడు వస్తాడు, అరే పోయి ఓకే చెల్తా, నువ్వు మళ్ళీ అడిగావు కదా, ప్రసన్నం అయిపోయినా ఈసారి కొంచెం వదిలాడు. భూమి మీదకి వచ్చింది, కానీ రాగానే అక్కడే స్టాగ్నెట్ అయి ఉండిపోదు కదా, 7 పాయలుగా విడిపోయింది కనుక. ఈసారి ఏం చేయాలి? ఒక పాయను తీసుకెళ్ళి నా వెనక వచ్చేసేయని భగీరథుడు అంటాడు. గుర్రం తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన సగరులు ఏవైతే 60,000 మంది ఉన్నారో పాతాళంలో చిక్కుకొని పితృతర్పణం కోసము గంగ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం దారి చూపించుకుంటూ వెళ్తాడు. ఇక్కడ దారి చూపించడం అంటే ఏంటి? రీసోర్స్ ఎలొకేషన్. ఇట్ ఈస్ ఆల్సో గ్రేటెస్ట్ థియరీ. మన దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? 5 ఉంటే 5 చేసే పనులు ఏంటి, వాళ్ళ వల్ల మనకి ఫైనల్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఆ అవుట్పుట్ని ఇంప్రూవ్ చేయాలంటే ఇంకేం చేయొచ్చు? 6 సిగ్మా థియరీ అని అంటారు కదా దీన్ని మార్కెటింగ్ దాంట్లో. యాజ్ అ మేనేజ్మెంట్ స్టూడెంట్ 6 సిగ్మా థియరీని చాలాసార్లు ఉపయోగించాను కూడా, నేను ఇంప్లిమెంట్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఈ విషయం. రీసోర్స్ ఎలొకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ టు బిజినెస్ స్టార్టింగ్ ఆర్ ఓనర్షిప్ తీసుకునే టైంలో. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ నీళ్ళు ఉన్నాయి, ఏ రూట్లో వెళ్తే వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని భగీరథుడు వెళ్తాడు కింది వరకు. మధ్యలో జూన మహర్షి ఆశ్రమం కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది, ఆయన కోపం వస్తుంది, మొత్తం తాగేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఇక్కడే నేను అన్న పాయింట్ స్టేక్ హోల్డర్షిప్ అన్న పదం వాడుతున్నాను. స్టేక్ హోల్డర్షిప్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చే దాంట్లో భూమి మీదకి పాతాళలోకానికి వస్తుంది కాబట్టి దేవతలారా ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం వినియోగింపబడే ఒక జలము. ఇది స్వర్గలోకం నుంచి వచ్చిన జలము, గంగా నది. దీని పవిత్రత మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు ఇంకా బాగా తెలుసు. సో దీని అవసరము నాకెంతుందో ఈ జనాలకు కూడా అంతే ఉంది, ఈవెన్ మీకు కూడా అంతే ఉంది. సో ఇప్పుడు మనం జూన మహర్షిని ప్రసన్నం చేసుకుందాము. ఇంకొక తపస్సు, ఇంకొక స్టార్టప్, లైన్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మీరు ఇన్నోవేషన్ అన్న ఒక ఐడియాని తీసుకురావచ్చు, రైట్? ఇన్నోవేషన్ అన్న ఒక థియరీని తీసుకురావచ్చు. ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక ప్లాన్ వెళ్ళాలి, స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేయాలి. ఇంకొకటి కూడా అనుకుందాము, లెట్స్ సే మీరు డైరెక్ట్ D2C చేస్తున్నారు, వర్కౌట్ అవ్వలేదు, మధ్యలో హోల్సేల్ అని పెట్టవచ్చు కదా. డైరెక్ట్ D2Cనే ఎందుకు, B2C చేయండి. D2Cకి చాలా తేడా ఉంది. మధ్యలో హోల్సేలర్ లేకపోతే D2C, హోల్సేలర్ కానీ రీటైలర్స్ కానీ ఇట్లా చైన్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటే B2C అనొచ్చు. సింపుల్గా చెప్పాను. దీని ఎగ్జాంపుల్స్ అంటే ఇంకా డెరివేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి, సింపుల్గా అర్థం కోసం ఇలా చెప్పాను. సో ఇలా అందరికీ స్టేక్ హోల్డర్షిప్ ఇచ్చేసి, అంటే ఏంటి, ఇదంతా ఈ కారణము మీకు కూడా వర్తిస్తుంది, మీకు కూడా లోక కళ్యాణమే, మీకు కూడా పేరు వస్తుంది, ఈ విధంగా వాళ్ళకి చెప్పేసి జూన మహర్షిని ప్రసన్నం చేసుకొని చెవు ద్వారా వదిలాడు కాబట్టి జాహ్నవి, అది వేరే మ్యాటర్. సో వచ్చాడు, పితృతర్పణం జరిగింది, తను హ్యాపీ, అంత స్టోరీ ఎండ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక స్టార్టప్ పెట్టగానే, ఫస్ట్ స్టార్టప్ పెట్టగానే గంగ కిందికి రాదు, మీ గ్రాఫ్ పైకి వెళ్ళదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎన్నో ఉన్నాయి ఫ్యాక్టర్స్. అంటే మీ ఫండింగ్ రాకపోవచ్చు, మీ టీమ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవచ్చు, మీకు లీడర్షిప్ స్కిల్స్ కూడా లేకపోతుండొచ్చు, మీకు హెచ్ఆర్ మేనేజ్మెంట్ రాకపోవచ్చు, మీ డిగ్రీస్ లేకపోవచ్చు. ఇవన్నీ మేనేజ్ చేసుకొని రెండవ ప్రయత్నంగా శివుడి కోసం మళ్ళీ తపస్సు చేయాలి. ఇంకొక హోల్సేలర్ని పెట్టండి, ఇంకో సప్లై చైన్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేయండి. ఒక మంచి ఆఫీస్ లేదు, ఆఫీస్ కోసం చూస్తున్నారు, మనకు వర్క్ స్పేసెస్ ఉన్నాయి, అది కూడా చూపించుకోవచ్చు. ఇవాళ రేపు ఆన్లైన్, కోవిడ్ యాక్చువల్లీ చాలామందికి డిజాస్టర్ ఏమో, కానీ చాలామందికి బలం కూడా అది. దానివల్ల ఈ ట్రావెల్ ఇదంతా కూడా చాలా తగ్గిపోయింది. ఆన్లైన్ అని అంటే ఓకే అనే క్లయింట్స్ కూడా పెరిగిపోయారు. సో అలాంటి ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ కూడా తీసుకురావచ్చు కదా. సో ఓవరాల్గా భగీరథుడి నుంచి మనము ఇన్నోవేషన్ థియరీని నేర్చుకోవచ్చు, స్ట్రాటజీ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, రీసోర్స్ ఎలొకేషన్ నేర్చుకోవచ్చు, స్టేక్ హోల్డర్షిప్ తెలుసుకోవచ్చు, కొలాబరేషన్స్ తెలుసుకోవచ్చు.
ఇన్ని లెర్నింగ్స్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ భగీరథ ప్రయత్నం. సో బీ అ భగీరథ ఇన్ యువర్ స్టార్టప్ అండ్ మీ గంగని తను ఎలా దించాడో మనము మన గ్రాఫ్ని అలా పైకి లేద్దాం. చలో, దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. లెట్స్ టేక్ లెర్నింగ్స్ ఫ్రమ్ ఇతిహాసాస్. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.